మెకానికల్ ఇంజనీర్ అయ్యే ముందు, సివిల్ ఇంజనీర్ అయ్యే ముందు, ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యే ముందు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యే ముందు, మెకానికల్ ఇంజనీర్ అయ్యే ముందు, ఏ ఇంజనీర్ మీరు అయ్యే ముందు అన్న మీ లైఫ్కి ఇంజనీర్ అవ్వాలి. లైఫ్ ఇంజనీర్ అవ్వాలి. ఇంజనీర్ యువర్ లైఫ్ టు డిజైన్ యువర్ ఫ్యూచర్. వాట్ ఈస్ ఇంజనీర్? ఇంజనీర్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఇంజనీరింగ్ అంటే ఏదో బిల్డింగ్ గురించో సివిల్ ఇంజనీరింగ్, ఏదో కంప్యూటర్ గురించో కంప్యూటర్స్ ఇంజనీరింగ్, ఏదో మెషిన్ గురించో మెకానికల్ ఇంజనీరింగ్ గురించి కాదండి. దట్ ఈస్ నాట్ యాక్చువల్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అంటే నీ లైఫ్ లో ఉన్న సమస్యలకి సొల్యూషన్ ఇవ్వడం క్రియేటివ్ గా. దట్ ఈస్ ఇంజనీరింగ్. నీ లైఫ్ లో ఏదైతే కావాలో దాన్ని బిల్డ్ చేసుకోవటము, దట్ ఈస్ యాక్చువల్ ఇంజనీరింగ్. నీకేం కావాలో అది నీ లైఫ్ లో తెచ్చి పెట్టుకోవడము విత్ క్రియేటివిటీ, దట్ ఈస్ ఇంజనీరింగ్. ఇంజనీర్ యువర్ లైఫ్. అర్థమైందా? ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్ కట్టడము, కంప్యూటర్ తయారు చేయడము, మిషన్స్ తయారు చేయడము, రిపేర్ చేయడము కాదు. నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవడమే ఇంజనీరింగ్. సో ఇంజనీర్ యువర్ లైఫ్ టు బిల్డ్, టు డిజైన్ యువర్ ఫ్యూచర్. ఎస్ ఆర్ నో? ఒక ఇంజనీర్ ఏం చేస్తాడు? ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాడు. కానీ ఇక్కడ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? యువర్ లైఫ్ ఇస్ యువర్ ప్రాజెక్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. నీ భవిష్యత్తు నీ కోసం ప్రాజెక్ట్. నాకు ప్రాజెక్ట్ ఉందండి, ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి కాదు సార్. అన్నిటికన్నా మించినటువంటి ప్రాజెక్ట్ నీ జీవితం. నీ జీవితం అనే ప్రాజెక్ట్ మీద నువ్వు వర్క్ చేయబోతున్నావు. నౌ యు ఆర్ అన్ ఇంజనీర్. ఎస్ ఆర్ నో? ఒక ఇంజనీర్ ఏదైనా ఒక డిజైన్ చేయాలనుకుంటే, ఏదైనా ప్రాజెక్ట్ డిజైన్ చేయాలంటే ఎలా థింక్ చేస్తాడు? డిజైన్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్. చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు, చాలా క్రియేటివ్గా ఆలోచిస్తాడు, ఇంకా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాడు. మీ లైఫ్ మీకోసం ప్రాజెక్ట్ అయినప్పుడు మీరేం చేయాలి? మీరు కూడా చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచిస్తారు? ఎప్పుడైతే మీరు టేకప్ చేస్తారో దేన్ని? ప్రాజెక్ట్ ని. ఏంటా ప్రాజెక్ట్? మీ లైఫే మీకోసం ప్రాజెక్ట్. మీ లైఫే మీకోసం ప్రాజెక్ట్. దాన్ని టేకప్ చేయండి, క్రియేటివ్ థింకింగ్ చేయండి, డిజైన్ థింకింగ్ చేయండి. చేద్దామా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఇఫ్ యు డోంట్ డిజైన్ యువర్ లైఫ్, సమ్వన్ ఎల్స్ డిజైన్ యువర్ లైఫ్ ఫర్ దెమ్. నీ జీవితాన్ని నువ్వు డిజైన్ చేసుకోకపోతే, నీ ప్రాజెక్ట్ ని నువ్వు డిజైన్ చేసుకోకపోతే, ఇంకెవడో వచ్చి నీ లైఫ్ ని డిజైన్ చేస్తాడు తన కోసం. అంటే నీ జీవితాన్ని నువ్వు వాడుకోకపోతే ఇంకెవరో నీ జీవితాన్ని వాడేసుకుంటాడు. బి రెస్పాన్సిబుల్. బ్లూ ప్రింట్. ఏదైనా బిల్డింగ్ కట్టాలి, ఏదైనా ప్రాజెక్ట్ డిజైన్ చేయాలి, మీ లైఫ్ లో ఏది చెయ్యాలన్నా ముందేముంటుంది? బ్లూ ప్రింట్ ఉంటుంది, దానికి ఒక డిజైన్ ఉంటుంది, దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంది. నీ లైఫ్ కి బ్లూ ప్రింట్ ఉందా? లేకుండానే మొదలు పెట్టేశావా ప్రాజెక్ట్? నేను ఒక 40 ఫ్లోర్ల ఒక పెద్ద అపార్ట్మెంట్ టవర్స్ కడదాం అనుకున్నాను. ఒక పెద్ద టవర్ కడదాం అనుకున్నాను. దానికి బ్లూ ప్రింట్ లేదు, డిజైనింగ్ లేదు, ప్లానింగ్ లేదు. కట్టడం మొదలు పెట్టేశాను. ఏమంటారు మీరు అప్పుడు? యు ఆర్ ఏ ఫూల్ అంటారు. ఏమంటారు? అరే పిచ్చోడా, నీ దగ్గర ప్లానింగ్ లేదు, ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, దాని నుంచి మ్యాప్ లేదు, డిజైనింగ్ లేదు, దానికి బ్లూ ప్రింట్ లేదు, కట్టడం మొదలు పెట్టేశామంటే యు ఆర్ ఏ ఫూల్. ఎస్ ఆర్ నో? మీకు బ్లూ ప్రింట్ ఉందా మీ లైఫ్ గురించి? బ్లూ ప్రింట్ తయారు చేయండి. ఏం చేయాలో చేయండి. మీ ఫ్యూచర్ ఏంటో తెలియండి. మీ గోల్ ఏంటి? మీరు ఎటు వెళ్ళాలి? ఏం చేయాలి? ఎలా చేయాలి? ప్రిపేర్ యువర్ గ్రూప్. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసాం. బ్లూ ప్రింట్ ఉంది. ఒక ఇంజనీర్ తన ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాడు. వర్క్ చేస్తూ 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 ఇన్వాల్వ్ అయ్యి క్రియేటివ్ వర్క్ చేస్తుంటే ఫైనల్ ఏమొస్తుంది? సక్సెస్. ఎస్ ఆర్ నో? నో. అంతకన్నా ముందు పరిచయం అవుతుంది ఫెయిల్యూర్. అంతకన్నా ముందు పరిచయం అయితే ఫెయిల్యూర్. నువ్వు సక్సెస్ ని కలవాలంటే ముందు ఫెయిల్యూర్స్ ని కలిసి అప్పుడు వెళ్ళాలి సక్సెస్ ని కలవాలంటే. ఎప్పుడైతే నీకు ఫెయిల్యూర్ ఎదురవుతుందో అప్పుడు ఏం చేయాలి? గివ్ అప్ చేసి, క్విట్ చేసి ఇంట్లో కూర్చోవాలి. ఎస్ ఆర్ నో? నో. ఏం చేయాలి మరి? ఇట్స్ వెరీ కామన్. జీవితంలో నేను ఓడిపోవద్దు అని ఎవరైనా అనుకుంటున్నారా? నేను జీవితంలో ఓడిపోవద్దు అనుకుంటున్నారా? మార్చుకోండి ఆలోచన. ఓటమి తప్పకుండా ఉంది లైఫ్. ఓటమి తప్పకుండా ఉంది. ఓటమి లేనిది సక్సెస్ లేదు. ఈ ప్రపంచంలో ఒక్క వ్యక్తి పేరు చెప్పండి, ఏ వ్యక్తి అయితే ఫెయిల్యూర్ చూడకుండా డైరెక్ట్ గా సక్సెస్ చూశాడో? ఉన్నాడా? నో. ఈరోజు నేను మోటివేషన్ స్పీకర్ గా నిల్చున్నాను, మంచిగా ప్రజెంట్ చేయగలుగుతాను, హాట్ టచ్ చేయగలుగుతాను, లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చే విధంగా మాట్లాడగలుగుతాను. బట్ నా స్టార్టింగ్ ఏంటి? ఫస్ట్ స్పీచ్. ఎప్పుడైతే నేను నా కాలేజ్లో నేను గ్రాడ్యుయేషన్ స్టూడెంట్గా ఉన్నప్పుడు, మీలా నేను డిగ్రీ చదువుతున్నప్పుడు స్పీచ్ కోసం మైక్ పట్టుకొని
కాలేజ్లో నిల్చున్నప్పుడు నేను ఏదైతే మాట్లాడాలి అనుకున్నానో 2 సెంటెన్స్ నుంచి 3వ సెంటెన్స్ మాట్లాడలేకపోయాను. భయమైంది, గుర్తు రాలేదు, బ్లాక్ అయిపోయింది, ఏం అర్థం కాలేదు. మైక్ ఎక్కడ పెట్టొచ్చేసాను, ఓడిపోయానా? నో సార్, ఫెయిల్యూర్ ఇస్ వెరీ కామన్. యాక్సెప్ట్ ఇట్, లెర్న్ ఫ్రమ్ ఇట్. నేర్చుకో, మళ్ళీ డిజైన్ చేయి, మళ్ళీ ముందుకెళ్ళు. దిస్ ఇస్ యువర్ లైఫ్. యు ఆర్ ద ఇంజనీర్ ఆఫ్ యువర్ లైఫ్. ఎస్ ఆర్ నో? ఎస్. మీరు మెకానికల్ ఇంజనీర్ అయ్యే ముందు, సివిల్ ఇంజనీర్ అయ్యే ముందు, ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యే ముందు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యే ముందు, మెకానికల్ ఇంజనీర్ అయ్యే ముందు, ఏ ఇంజనీర్ మీరు అయ్యే ముందైనా ఫస్ట్ మీ లైఫ్కి ఇంజనీర్ అవ్వాలి. ఏమవ్వాలి? లైఫ్ ఇంజనీర్ అవ్వాలి. జీవితాన్ని నిర్మించే ఇంజనీర్గా మారాలి. స్లీప్లెస్ నైట్స్. ఒక ఇంజనీర్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ లో సక్సెస్ అయ్యే తరుణంలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతాడు. ఆ తర్వాతే సక్సెస్ చూస్తాడు. సార్ నో, నువ్వు సిద్ధంగా ఉన్నావా? కేవలం కలలు మాత్రమే కంటావా? పగటి కలలు. నువ్వు నిజంగా నీ లైఫ్ ని డిజైన్ చేసుకోవాలనుకుంటే, నీ లైఫ్ లో ప్రాజెక్ట్ నువ్వు అనుకుంటే, నీ లైఫ్ లో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటే, నిద్ర లేని రాత్రుల కోసం నువ్వు సిద్ధపడ్డావా లేదా? సాక్రిఫైస్ కోసం సిద్ధంగా ఉన్నావా లేదా? దట్స్ ఇంపార్టెంట్. మీకు విషయం తెలుసా? ఒక నిజమైన ఇంజనీర్ ప్రాజెక్ట్ లో సక్సెస్ అవ్వడానికి ఏదైతే చేస్తాడో అదంతా నా కూతురులో ఉంది, అదంతా నా కొడుకులో ఉంది అని మీ అమ్మా నాన్న నమ్ముతున్నారు తెలుసా? మీ మీద మీకు నమ్మకం ఉందో లేదో, కానీ మీ అమ్మా నాన్నకి మీ మీద నమ్మకం ఉంది కాబట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ దాకా పంపించారు. మీకు తెలుసా? మీ మీద మీకు నమ్మకం ఎంత ఉందో తెలియదు. మీ అమ్మకి మీ నాన్నకి మీ మీద చాలా నమ్మకం ఉంది, 100% నమ్మకం ఉంది. ఆ నమ్మకము కార్యరూపం దాల్చింది. ఆ నమ్మకంతోనే అప్పులు తీర్చేశారు. ఆ నమ్మకంతోనే ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆ నమ్మకంతోనే మిమ్మల్ని హైదరాబాద్ దాకా పంపించారు. ఆ నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడ అడ్మిషన్ ఇప్పించారు. ఏంటి ఆ నమ్మకం? నా కూతురు తన లైఫ్ ని చాలా బాగా ఇంజనీర్ చేస్తుంది. నా కూతురు తన లైఫ్ ని బాగా డిజైన్ చేసుకుంటుంది. అవసరమైతే నిద్ర లేని రాత్రులైనా గడుపుతుంది, కానీ మధ్యలో ఆగదు, సక్సెస్ అవుతుందనే నమ్మకం మీ మీద ఎవరికి ఉంది? పేరెంట్స్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ప్రతి అమ్మని ప్రతి నాన్నని అడుగుతున్నాను, మీ పిల్లల మీద మీకు నమ్మకం ఉందా? సార్, నా కొడుకు మీద, నా కూతురు మీద నాకు 100% నమ్మకం ఉందని వాళ్ళు ఒకసారి నిల్చుంటారా? మీ కూతురు మీద, మీ కొడుకు మీద నాకు 100% నమ్మకం ఉందని అమ్మ ఒకసారి చూడండి, ఒక్కసారి చూడండి. మీ అమ్మని మీ నాన్న చూడండి, వారికి ఎంత నమ్మకం ఉందో చూడండి. నిల్చున్నారు. మా అమ్మ నాన్నకి నా మీద ఉన్న నమ్మకాన్ని నేను బొమ్ము చేయను సార్. నేను కూడా రియలైజ్ అయ్యాను, నేను వారికి ఎలా నేను నిలబెడతాను, నిజంగా మీ అమ్మా నాన్నకి ఎలా నేను నిలబెడతాను అనేవాళ్ళు. సార్ నిల్చోండి. ఎస్, కమ్ ఆన్. వావ్, కంగ్రాచ్యులేషన్స్, యు ఆర్ ద ఇంజనీర్స్ ఆఫ్ యువర్ లైఫ్. మీ లైఫ్ అనే జర్నీలో మీరు ప్యాసింజర్స్ గా ఉండబాకండి, యాక్టివ్ గా ఉండండి. డోంట్ టేక్ ద రోల్ ఆఫ్ ప్యాసివ్నెస్, టేక్ ద రోల్ ఆఫ్ యాక్టివ్నెస్, టేక్ రెస్పాన్సిబిలిటీ. ఒక్క మాట చెప్తాను వినండి, ఒకసారి గుండె మీద చేసుకోండి. మీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అదేనా మీ కెపాసిటీ? ఎస్ ఆర్ నో? నో, అది కాదు మీ కెపాసిటీ. మీ కెపాసిటీ ఎక్కడో ఉంది, మీ పెర్ఫార్మెన్స్ ఇక్కడే ఉంది. సో ఇది కాదమ్మా కావాల్సింది. మీ కెపాసిటీ ఏదైతే ఉందో దానికి తగ్గ పెర్ఫార్మెన్స్ కావాలి. అప్పుడే మీ లైఫ్ ని మీరు ఇంజనీర్ చేయగలుగుతారు, అప్పుడే మీ ఫ్యూచర్ మీరు డిజైన్ చేయగలుగుతారు. ప్రతి ఆణిముత్యం మట్టిలో నుంచి వస్తుంది సార్. పిల్లలకు భవిష్యత్తు కోసం చాలా డ్రీమ్స్ ఉంటాయి, చాలా కళలు ఉంటాయి. మీకు కూడా ఉన్నాయి, నాకు తెలుసు. అయితే పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే ప్రజెంట్ బాగుండాలి, వారి ఆలోచన విధానం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, అన్ని కోణాలు బాగుండాలి. మీ కొడుకు కాలేజ్కి వెళ్ళేవాడైనా, మీ కూతురు కాలేజ్కి వెళ్ళేవాడైనా, స్కూల్కి వెళ్ళేవాడైనా టీవీకి లేదా ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారా? చెడు స్నేహాలకి ఎడిక్ట్ అయి ఉన్నారా? టీనేజ్ లవ్కి ఎడిక్షన్లో ఉన్నారా? లేకపోతే సిగరెట్, గుట్కా లేదా డ్రగ్స్ ఎలాంటి ఎడిక్షన్కైనా లోనై ఉన్నారా? మీ పిల్లలు తినే విషయంలో, స్నానం చేసే విషయంలో, చదువుకునే విషయంలో, వారి పనులు వారు చేసుకునే విషయంలో కూడా బద్ధకంగా, సోమరితనంగా ఫీల్ అవుతున్నారా? చిన్న చిన్న విషయాలకే అబద్ధమాడి తను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేక విషయాలు వేరే వాడి మీద గంటేసే ప్రయత్నం చేస్తున్నారా? పేరెంట్స్తో షేర్ చేసుకోవాల్సిన విషయాలు చేసుకోకుండా ఎక్కడో ఫ్రెండ్స్తోనో బయట వాళ్ళతోనో షేర్ చేసుకుని రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు అని మీకు ఏమైనా అనిపిస్తుందా? అసలు
చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు పేరెంట్స్కి అని మీకు అనిపిస్తున్నా మీ పిల్లల గురించి? పెద్దలంటే గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారా? రాబోతున్న మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా పిల్లలు నిలబడాలంటే ఎలాంటి మార్పు రావాలి, దానికి ఎలా పద్ధతి ఏంటి? పిల్లల్లో మార్పు తేగలిగిన శక్తి కేవలం ధర్మశాస్త్రాలలో ఉంది. ఈ ధర్మశాస్త్రాల వెలుగులో డిజైన్ చేసినటువంటి 5 days స్టూడెంట్స్ వర్క్షాప్ 5th క్లాస్ స్టాండర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ వరకు కూడా వారి యొక్క శారీరక, మానసిక, ఆత్మీయ ఎదుగుదల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వర్క్షాప్ 5 రోజులు ఇన్వెస్ట్ చేయండి, కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయండి, అద్భుతమైన మార్పులు చూస్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేయగలుగుతున్న వర్క్షాప్ ఇది. సో మీకు ఈ వర్క్షాప్ మీద కొంచెం నమ్మకం ఉన్నా, ధర్మశాస్త్రాల మీద నమ్మకం ఉందనిపించినా వెంటనే మీ కుమారుడు కోసం, మీ కూతురు కోసం కాంటాక్ట్ చేయండి, తెలుసుకోండి, రిజిస్టర్ చేసుకోండి, 5 రోజుల క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. మీ పిల్లల యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని చెప్పేసి నేటి పిల్లలే రేపటి పౌరులు. జై హింద్.